నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ। ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ చెవియం కిరణ్ శర్మ గారు మనతో ఉన్నారు। వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। నమస్తే గురుగారు। అఖండ ఐశ్వర్యవతి భవ। చెప్పమ్మా గురుగారు, బలిపాడ్యమి అంటే ఏంటి? అసలు ఆ రోజు ఏ కార్యక్రమాలు చేసుకోవాలి? మంచిదే। ఒకటి ఏంటంటే ఇక్కడ వామనావతారంతో ముడిపడినటువంటిది ఒక పూజ ఇది। అంటే వామనావతారంలో వామన ద్వాదశి అనేటువంటి మన గత మాసంలో మనకి వామన ద్వాదశి ఆ రోజునే బలిపాడ్యమి కూడా చేసుకుంటారు। అంటే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే బలి అనేటువంటి రాక్షసుడు దైవాంశం అంటే దైవంతో ముడిపడి ఉన్నాడు। అంటే ఇక్కడ చెడ్డవాడు కాదు। అంటే బలి ఎటువంటి అంటే ప్రహ్లాదుడు రాక్షసుడే। ప్రహ్లాదుడు అంటే హిరణ్యకశిపుడు కొడుకు రాక్షసుడు అవుతాడు కదా। సో ప్రహ్లాదుడు రాక్షసుడే కానీ భక్తవత్సలుడు అంటే విష్ణు భక్తు పరాయణుడు అయిపోయినాడు। అలాగే బలి కూడా విష్ణు భక్త పరాయణుడు కానీ బలి మాత్రం రాక్షసుడే। కానీ రాక్షసుడు ఎప్పుడైనా సరే రాక్షసత్వాన్ని పొందుకుంటారన్న భావనతో వారిని ఏదన్నా వేరే లోకంలో రాజులుగా ఉంచాలని చెప్పేసి వామనావతారంలో బలిని పాతాళం తొక్కేసి పాతాళ రాజ్యానికి ఆయన అధిపతి చేశాడు। ఒక రకంగా రామావతారంలో విభీషణుని లంకకి రాజుని చేశాడు। అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రాక్షసుడు మంచి వాళ్ళని కూడా రాజ్యాధికారులని రాజ్యాధిపతులను చేస్తూ ఉంటాడు భగవంతుడు। అలాగే ఇక్కడ బలిపాడ్యమి స్పెషల్ ఏంటంటే మనము గోద్వాదశి అంటే పాడ్యం చెప్పుకోవాలి దీన్ని। అంటే గోవు యొక్క పూజ చేస్తే బలి చేసినటువంటి ఎన్ని దాన కర్మలు ఉన్నాయో అన్ని దాన ధర్మాల యొక్క ఫలిత్ఫలాన్ని పొందుకుంటాం। దాని పేరు బలిపాడ్యమి। ఈ రోజున కార్తీక మాస ప్రారంభం రోజున ఈ బలి అనేటువంటి రాక్షసుడు అనేక దాన ధర్మాలు చేస్తాడు, అనేకం। అందులో గోవుల్ని విపరీతంగా దానం చేస్తాడు। కాబట్టి అటువంటి గో పూజ చేసి మనం బలిపాడ్యమి రోజున ఈ రోజు బలిచక్ర ఎలాంటి దానాలు తెచ్చాడో అటువంటి దాన ధర్మాదులు మనం చేసి ఈ యొక్క కార్తీక మాసం యొక్క విశిష్టని కార్తీక దామోదర అనుగ్రహాన్ని పొందడానికి చేసిపడింది। అలాగే కొంతమంది అంటారంటే బలిని ఈ రోజే ఆయన పాతాళంలోకి అధికారిగా అంటే రాజ్యాధికారం ఇచ్చారని చెప్పి చెప్తూ ఉంటారు। అదొక విశేషంగా చెప్పబడింది। బలిని పూజించడం ఏమిటి అంటే బలి పూజ అంటే రాక్షసుడైనటువంటి బలిని కూడా మనం కాదు కొంతమంది అంటే నిజం చెప్పాలంటే గిరిజనులు పూజిస్తారు ఎక్కువగా, మనం పూజించే అవకాశం ఉండదు। రాక్షసుడిని ఎప్పుడు కూడా మనం విభీషణుడు ఎంత మంచివాడైనా విభీషణుడు గుళ్ళు కట్టి పూజ చేసే అవకాశం లేదు, ప్రహ్లాదుడు ఎంత వాడైనా పూజించే అవకాశం లేదు, ఘటోత్కచుడు రాక్షసుడే, అలాగే బలి రాక్షసుడు అంతా రాక్షసులే కానీ మంచివాళ్ళు అంటే దైవం యొక్క అనుకూలతను పొందుకున్న వ్యక్తులు కాబట్టి వీళ్ళని మనం గౌరవిస్తుంది తప్ప పూజించే అర్హత ఉండదు వాళ్ళకి, ఎందుకంటే పుట్టుక అటువంటిది। కాబట్టి ఎప్పుడైనా చెడ్డప్పుడు పాము ఎప్పుడైనా చెడ్డదేగా, ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి పక్కన చెప్పేసి కాటేయకుండా ఉండదుగా, కానీ పాము చూస్తే దూరంగా జరుగుతాంగా। కాబట్టి మరి పాముకి ఎందుకు పాలు పోస్తున్నాం? పాముకి పుట్టులో పాలు పోస్తున్నాం, పాముకేం పాలు పోయట్లేదు మనం, అంటే పాము బాగుండాలని చెప్పేసి సర్పజాతి బాగుండాలని పూజ చేస్తున్నాం। అలాగే బలికి కూడా మనం పూజ చేయాలంటే బలి యొక్క పుణ్య బలానికి బలి ఎంతటి పుణ్యాన్ని పొందుకున్నాడో అటువంటి పుణ్య ప్రాప్తి మనం కలగడం కొరకు బలిని పూజిస్తూ బలిని స్మరిస్తూ మనం చేసేటువంటి దాన ధర్మాలు ఈ రోజున గోపూజ చేసుకోవడం విశేషం, చాలా మంచి విశేషత ఉంటుంది। గోదానం చేసుకోవడం విశేషంగా చెప్పబడింది కాబట్టి బలిని స్మరణ చేస్తూ అంటే బలిని అంటే రాక్షసుడైనటువంటి బలిని స్మరణ చేస్తూ మనం చేసేటువంటి దాన ధర్మాదులు మనకి విశేషమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తాయి కాబట్టి దీన్ని బలిపాడ్యంగా చెప్పబడింది। కొంతమంది దీన్ని అంటే ఉంటారుగా కుహాన పండితులందరూ కూడా బలి అంటే ఇంటికి బలి ఇయ్యాలని, జంతు బలి ఇయ్యాలని, బలి అనే పదానికి అర్థం ఇలా తీసుకొచ్చారు। అలా ఇక్కడ కాదండి, బలి ఎక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు। ఎటువంటి ఇంటికి బలి, ఆ బలి, ఈ బలి, కోబలి అట్లాంటి ఏ బలి లేవు। కేవలం బలి అంటే బలిని మనం స్మరణ చేస్తూ చేసేటువంటి దాన ధర్మాదులు అంతవరకు తప్ప ఇంకోటి ఏం లేదు। దానానికి ప్రత్యేకత కార్తీక మాసం అనుకున్నాం కదా, కార్తీక మాసం యొక్క విశిష్టత గురించి బలిని మనం స్మరణ చేసుకుంటూ దానం ఇవ్వడమే శుభ। కాబట్టి ఈ రోజున వస్త్రదానం కూడా చెప్పబడింది, అంటే వస్త్రదానం కూడా చెప్పబడింది। కొన్ని ప్రాంతాలలో మనకి వృషభ దానం కూడా ఉంది, అంటే ఎద్దును కూడా దానం చేస్తారు, అంటే ఎద్దుని గోవుని। ఎందుకు ఒక జంటని కనుక మనం దానం చేస్తే ఈ సంపద బాగా పెరుగుతుంది కదా, అంటే పశు సంపద బాగా పొందుకుంటుంది కదా, ఆ పశు సంపద వృద్ధి కొరకు రెండింటిని అంటే గో జంట అనేది వృషభని గోవుని కూడా దానం ఇచ్చేటువంటి అవకాశం ఉంది। కానీ ఇక్కడ బలిని స్మరణ చేసుకుంటూ బలి భగవత్ సమానుడైన వాడు కాబట్టి ఆయన పూజిస్తూ మనం దానం చేసుకోవడమే విశిష్టత చెప్పబడింది। ఇది బలిపాడ్యమే। శుభమస్తు। హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు। ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి। హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్। హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి। మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి। హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి। ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి।
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.